చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో జిందాల్ పవర్ ప్లాంట్ ఎదుట గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యువతతో కలిసి పవర్ ప్లాంట్ గేట్ ఎదుట బైఠాయించారు. సందర్భంగా ఎమ్మెల్యే పాషం కుమార్ మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. వైఎస్ఆర్ ఫండ్స్ స్థానికులకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలకు తాము వ్యతిరేకం కాదని స్థానికుల భూములను తీసుకుని ఫ్యాక్టరీ నిర్మించి స్థానికులకు అవకాశాలు ఇవ్వరా అని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికి ఒక ధైర్యం వచ్చిందా ఈ రోజు మాకు అంటే ఈ కంపెనీ వాళ్ళు మమ్మల్ని మభ్య పెడుతూ ఉంటారు, తిప్పుతూ ఉంటారు. ఏ పని ఇవ్వరు, ఏమీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు. ఏం చేస్తామంటే మాకేముంది, వీళ్ళతో పనే ఉంది. ఇక్కడ ఈ 4-5 పంచాయతీల్లో ఉన్నటువంటి మత్స్యకారులు, ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ మధుకాన్లో, గతంలో మధుకాను, ఇప్పుడు జిందాల్ ఫ్యాక్టరీలో మాకంతా కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. మేము చదువుకుని అంతా ఎంటెక్లు చేస్తున్నాం, ఎంబీఏలు చేస్తున్నాం, బీటెక్లు చేస్తున్నాం, అలాగే పాలిటెక్లు చేస్తున్నాం. మా తీయకుండా మేమైతే మాకు ల్యాబ్ వర్క్ ఇస్తున్నారు. అదే ఇతర రాష్ట్రాలను చూసిన వాళ్ళకన్నా కూడా మంచి జీతాలతో మంచి వర్క్ ఇస్తున్నారని చెప్పి అందరూ కూడా చాలా సంవత్సరం ఆవేదన చెందారు. నేను ఎమ్మెల్యేగా ప్రచారంలో నేను ఈ ఎన్ని ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మా నాయకులు కూడా చెప్పా, ఖచ్చితంగా ఈసారి ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడి స్థానికంగా ఉన్నటువంటి ఉద్యోగాలు స్థానికులు ఇవ్వమని చెప్పి కూడా మేము తెలియజేస్తామని చెప్పి ఆ రోజు చెప్పా. కానీ సంవత్సరం అయింది, ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఒక్కడ కూడా ముందడుగు వేయని పరిస్థితి. మేము రుజువులు పంపిస్తున్నాం తప్ప వీళ్ళు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మాకు జిందాల్ ఫ్యాక్టరీ ఒక వరం. ఎందువల్లంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు, మేము కూడా ఫ్యాక్టరీని స్వాగతిస్తాం. అయితే నేను చెప్పేది ఒకటే, స్థానికులకు ఉద్యోగాలు కల్పించండి, స్థానికులు బానిసలుగా చూడొద్దు. వాళ్ళు కూడా మీ సొంత వాళ్ళే, వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు మీ ఫ్యాక్టరీ ఈ విధంగా ఉన్నాయి. చేసాం, ఆల్రెడీ కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు. ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమానులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగం కల్పిస్తామని కూడా వివరించారు. అలాగే పోలీసు కూడా మాకు పూర్తిగా అక్కడికి సహకరించింది. ఇబ్బంది లేకుండా మా ఎస్పీ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము వివాదాల జోలికి వెళ్ళే వాళ్ళం కాదు. మేము చెప్పేది ఒకటే, మా స్థానికమైనటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ, అలాగే రాబోయే ఫ్యాక్టరీ క్లిప్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి. వాటిలో కూడా స్థానికులకి మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు వచ్చినటువంటి ఎన్డీఏ సంబంధించిన అందరు నాయకులు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒక్క మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు, నిరుద్యోగులు న్యాయం చేయాలి రాండే అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు. అదేవిధంగా ఎక్కడ చిన్న ఇన్స్టిట్యూట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు డిసిప్లైన్ గా మా నాయకులందరూ నడుచుకున్నందుకు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.